హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యూనిట్ 1కి సంబంధించిన లాస్ట్ ఎల్ఏక్యూ అండి, సెవెంత్ ఎల్ఏక్యూ లాస్ట్ యూనిట్ 1లో సెవెంత్ ఎల్ఏక్యూ అనేది లాస్ట్ ప్రాబ్లం. ఓకేనా, ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు మీరు ఇప్పుడు మీ ఫోన్ని రొటేట్ చేసి చూడండి అండి, హారిజెంటల్గా చూసినట్లయితే మీకు బోర్డ్ అనేది క్లియర్గా అవపడుతుంది. కింద డిస్క్రిప్షన్లో ఈ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇచ్చాను. ఆ వీడియోని చూసి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, అలాగే కింద డిస్క్రిప్షన్లో యూనిట్ 1కి సంబంధించిన షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఈ లాంగ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కంపల్సరీ చెక్ చేయండి. ఓకే, డన్. ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది సెంట్రల్ అండ్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఏముంటుందో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా, ఆ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క సెంట్రల్ మూమెంట్స్ ఉన్న నాన్ సెంట్రల్ మూమెంట్స్ మనం కనుక్కోవాలి. క్వశ్చన్ ఒకవేళ ఈ విధంగా కూడా అడగచ్చండి. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ అనేది ఈ విధంగా కూడా రావచ్చు. ఫైండ్ ద మూమెంట్స్ అంటాడు. ఓకే, సెంట్రలా నాన్ సెంట్రల్ అని అడగడు. ఫైండ్ ద మూమెంట్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నప్పుడు మీరు మూమెంట్స్ అన్నప్పుడు సెంట్రల్ కనుక్కోవాలి, నాన్ సెంట్రల్ కూడా కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు సొల్యూషన్లోకి వెళ్లే ముందు ఇక్కడ చూడండి, మీకు నేనేంటంటే ఫస్ట్ ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ చెప్తాను. ఆ పిఎంఎఫ్ వాల్యూ తెలిస్తేనే మనకు ఈ సెంట్రల్ అండ్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ అనేవి కనుక్కోవచ్చు. ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ గురించి నేను షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు నేను బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ చెప్తాను. ఓకే, ఎందుకంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ తెలిస్తేనే మనం మూమెంట్స్ అనేవి కనుక్కోవచ్చు. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ మీకు గుర్తుంటేనే కనుక్కోవచ్చు. ఇక్కడ పిఎంఎఫ్ వాల్యూ ఏంటంటే పిఎంఎఫ్ వాల్యూ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ గివెన్ బై మనం పిఎంఎఫ్ ని పి ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాం. పిఎంఎఫ్ అంటే ఏంటి? ప్రొబాబిలిటీ మాస్ ఫంక్షన్. ఓకేనా, పి ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాం మనం. మరి ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ ఎంత అంటే ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. మరి వీటి లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0, 1, 2, అప్ టు సో ఆన్ ఎక్కడి వరకు అంటే ఎన్ వరకు. ఓకేనా, అదర్వైజ్ 0. ఇక్కడ పి ఉన్న క్యూ అనేది పారామీటర్స్ అండి, గుర్తుంచుకోండి. వేర్ పి అండ్ క్యూ ఆర్ పారామీటర్స్ ఆఫ్ ది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, ఈ పిఎంఎఫ్ వాల్యూ మీరు గుర్తుంచుకున్నట్లయితే అండ్ వీటి లిమిట్స్ గుర్తుంచుకున్నట్లయితే మనం సెంట్రల్లో నాన్ సెంట్రల్లో కనుక్కున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా, డన్. ఇప్పుడు సెంట్రల్ ఆర్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ అండ్ వాటి లిమిట్స్ ఇక్కడ గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ సెంట్రల్ అండ్ నాన్ సెంట్రల్ కనుక్కోమన్నాడు కాబట్టి ఫస్ట్ మీరు నాన్ సెంట్రల్ కనుక్కోవాలి. నాన్ సెంట్రల్ మూమెంట్స్ కనుక్కున్న తర్వాతనే మనం సెంట్రల్ అనేది కనుక్కోవాలి. ఎందుకంటే నాన్ సెంట్రల్ వాల్యూస్ కనుక్కున్న తర్వాతనే మనకు ఈ సెంట్రల్ వాల్యూస్ వస్తాయి, గుర్తుంచుకోండి. ఫస్ట్ నాన్ సెంట్రల్ కనుక్కున్నట్టు మనం రాద్దాం. ఇప్పుడు నాన్ సెంట్రల్ మూమెంట్స్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఎలా కనుక్కోవాలి, మరి దాని ఫార్ములా ఏంటి మీకు గుర్తుంటేనే మనం కనుక్కోవచ్చు. ఫస్ట్ ఇక్కడ నాన్ సెంట్రల్ మూమెంట్స్ కి ద ఆర్త్ మూమెంట్. ఓకేనా, ద ఆర్త్ మూమెంట్ అబౌట్ origin, earth moment about origin is given by ఎంత అంటే ఇక్కడ mu r dash is equals to earth moment about origin is given by మనం earth moment ని mu r dash తో డినోట్ చేస్తామండి. ఓకే, mu r dash తో డినోట్ చేస్తాం is equals to expectation of x power r is equals to మళ్ళీ ఈ mu r dash ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు అంటే సమ్మేషన్ x is equals to మరి లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా తీసుకోవాలంటే అందుకే చెప్పాను ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి. x is equals to 0 నుంచి n వరకు ఉన్నాయి కదా. సో x is equals to 0 నుంచి n వరకు తీసుకోవాలి లిమిట్స్. డన్. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ ఉంది కదా, ఈ ఎక్స్ పవర్ ఆర్ అనేది ఇక్కడ తీసుకోండి ఇంటూ దీనికి ఈ పి ఆఫ్ ఎక్స్ అనేది మల్టిప్లై చేయండి.
పి ఆఫ్ ఎక్స్ అనేది మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఆ పిఎంఎఫ్ వాల్యూని ఇక్కడ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మీకు ఇక్కడ మ్యూ ఆర్ డాష్ మనకు వస్తుంది. మ్యూ ఆర్ డాష్ ఎంత అంటే ఇప్పుడు సమ్మేషన్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 to n ఎక్స్ పవర్ ఆర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది అక్కడ ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. ఓకే, ఇది మ్యూ ఆర్ డాష్ వాల్యూ, ఆర్త్ మూమెంట్ వాల్యూ. ఇది ఆర్త్ మూమెంట్ అబౌట్ ఆరిజిన్ ఇస్ గివెన్ బై ఇంత, మ్యూ ఆర్ డాష్ ఇస్ ఈక్వల్స్ టు ఇంత. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి మనం నాన్ సెంట్రల్ మూమెంట్స్ ని కనుక్కోవాలి. మరి ఎలా నాన్ సెంట్రల్ మూమెంట్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఫస్ట్ 4 నాన్ సెంట్రల్ మూమెంట్స్ కనుక్కోవాలి. ఏం లేదు, ఇక్కడ ఆర్ ప్లేస్ లో మనం చేంజ్ చేసుకుంటూ రావాలి. ఆర్ ప్లేస్ లో ఒకసారి 1 కనుక్కోవాలి, 1 పెట్టి కనుక్కోవాలి. ఆర్ ప్లేస్ లో 2 పెట్టాలి, ఆర్ ప్లేస్ లో 3 అండ్ ఆర్ ప్లేస్ లో 4. ఇవి ఫస్ట్ 4 మూమెంట్స్ అండి, నాన్ సెంట్రల్ మూమెంట్స్. ఆర్ ప్లేస్ లో ఒకసారి 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుందో అది ఫస్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్ అవుతుంది. ఆర్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు మ్యూ 2 డాష్ వాల్యూ ఎంత వస్తుందో అది సెకండ్ నాన్ సెంట్రల్ మూమెంట్ అవుతుంది. అలాగా 4th వరకు. ఓకేనా, మనం ఇప్పుడు చేద్దాం. ఆర్ ప్లేస్ లో ఫస్ట్ 1 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం మనం ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి నేను ఫస్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్ అనేది కనుక్కుంటున్నాను. ఫస్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్ ఎలా కనుక్కోవాలంటే పుట్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 1 వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా, ఆర్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసి మనకు ఎంత వాల్యూ వస్తుందో అది ఫస్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్ అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకొని ఆర్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు మనం. ఓకే, ఇప్పుడు ఆర్ ప్లేస్ లో మనం ఏం చేయాలి, మ్యూ ఆర్ డాష్ ఉంది కదా, ఆర్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. మ్యూ 1 డాష్ అవుతుంది ఇజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఉంది కదా, సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 to n ఎక్స్ పవర్ ఆర్ ఉంది. ఎక్స్ పవర్ ఇక్కడ పవర్ లో ఏముండాలి, ఆర్ ప్లేస్ లో 1 ఇంటూ మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ అండి, ఎన్సిఎక్స్ పీ పవర్ ఎక్స్ ఇంటూ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. ఓకేనా, క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. సో ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ పవర్ 1 అంటే ఏంటండి, ఎక్సే వస్తుంది కదా, ఎక్స్ పవర్ 1 అంటే మళ్ళీ ఎక్సే వస్తుంది కాబట్టి ఎక్సే రాశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ ప్లేస్ లో ఈ సమ్మేషన్ ని అప్లై చేయాలి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో 0 నుంచి n వరకు, ఎక్స్ ప్లేస్ లో ఏం చేయాలి, 0 నుంచి n వరకు మనం సమ్మేషన్ ని అప్లై చేద్దాం. ఇప్పుడు అప్లై చేసిన తర్వాత మనకి ఏం వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ సమ్మేషన్ అప్లై చేస్తున్నాను. ఎక్స్ ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి ఒకసారి చెప్పండి నాకు. ఎక్స్ ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ ఇది మొత్తం ఏమైపోతుంది, 0 ఇంటూ సంథింగ్ 0 కదా. సో దీన్ని 0 వాల్యూని ఇసి పెట్టేసేయండి. ఇప్పుడు 1 నుంచి సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్ లో 1 నుంచి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, గమనించండి. ఎక్స్ ప్లేస్ లో 1 ఇక్కడ ఇంటూ ఎన్సిఎక్స్ ఉంది కదా, ఎక్స్ ప్లేస్ లో ఏంటి 1, పీ పవర్ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ప్లేస్ లో 1, క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ ఉంది, ఎన్ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో 1. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ సమ్మేషన్ లో ప్లేస్ కాబట్టి 1 తర్వాత 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇంటూ ఎన్సిఎక్స్ ఉంది, ఎక్స్ ప్లేస్ లో 2, పీ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో 2, క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ అంటే 2. ఓకేనా, ప్లస్ సో ఆన్ ఎక్కడ వరకు 0 నుంచి n వరకు. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో n సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్ లో n ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ఎన్సిఎక్స్ అన్నారు, ఎన్సిఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో ఏంటి n, పీ పవర్ ఎక్స్ ప్లేస్ లో ఏంటి n ఇంటూ ఇక్కడ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ ప్లేస్ లో n వస్తుంది. ఓకేనా, బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఏం చేశాను నేను, ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ సమ్మేషన్ ని 0 నుంచి n వరకు సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ ప్లస్ n అండ్ మైనస్ n గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వ్ చేస్తే మనకు ఇక్కడ μ1 డాష్ అనే వాల్యూ మనకు వస్తుంది. మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ దీన్ని కొద్దిగా సాల్వ్ చేద్దాం మనం. ఇజ్ ఈక్వల్స్ టు ఇదంతా μ1 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ ఇక్కడ NC1 ఉంది, NC1 అంటే మీకు ఇక్కడ NCR ఫార్ములా గుర్తుంది కదా, NCR ఫార్ములా వచ్చేసి ఏంటి, n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఇది ఇప్పుడు సాల్వ్ చేద్దాం. n ప్లేస్ లో ఏముందండి, n ఉంది, r ప్లేస్ లో 1 ఉంది కదా. సో r ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ.
గుర్తుంచుకోండి, n ప్లేస్ లో n ఉంది కాబట్టి n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై r ప్లేస్ లో ఇక్కడ ఏముంది మనకు 1 ఫ్యాక్టోరియల్ ఉంది, 1 ఉంది కదా, సో 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ n మైనస్ r ప్లేస్ లో ఏముంది 1 ఉంది ఫ్యాక్టోరియల్. సో దీన్ని కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే ఇది మీది ఫార్ములా అండి, నేను కింది సొల్యూషన్ చేస్తున్నాను. ఇక్కడ NC 1ది, ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై, ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ లో మనం ఏం చేయాలంటే ఇక్కడ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 వస్తుంది, 1 ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఓకే, ఇక్కడ న్యూమరేటర్ లో నేను చేంజ్ చేస్తున్నాను. n ఫ్యాక్టోరియల్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు, n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు కదా, అవునా. ఇప్పుడు న్యూమరేటర్ లో ఉన్న n మైనస్ 1 ఫ్యాక్టోరియల్, డినామినేటర్ లో ఉన్న n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతే మనకు మిగిలేటిది ఏంటి, n కదా. అప్పుడు ఇక్కడ NC1 వాల్యూ ఏమవుతుందండి, NC1 వాల్యూ ఏమవుతుంది, n అవుతుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, n ఇంటూ ఇక్కడ p పవర్ 1 అంటే p, q పవర్ n మైనస్ 1, q పవర్ n మైనస్ 1. ఓకేనా, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ 2 ఉంది కాబట్టి 2 అప్లై చేయండి, ఇంటూ ఇక్కడ NC2 ఉంది. ఈ NC2 కూడా ఈ ఫార్ములా ప్రకారం మనం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏముంది, NC2 ఉంది అంటే r ప్లేస్ లో మనకి ఏముంది, వాల్యూ 2 ఉంది కదా. సో ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం చేస్తున్నాను, n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ అంటే r ప్లేస్ లో 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్, n మైనస్ r ప్లేస్ లో 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. సో దీన్ని కొద్దిగా సాల్వ్ చేద్దాం. మనం సాల్వ్ చేసినట్లయితే ఈ n ఫ్యాక్టోరియల్ నేను ఏ విధంగా రాసుకోవచ్చు అని చెప్పాను, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ దాకా రాసుకోవచ్చు. ఎందుకు మరి n మైనస్ 2 దాకా రాశారు సార్ అంటే, కింద డినామినేటర్ లో మనకి n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ కావాలి కాబట్టి ఈ న్యూమరేటర్ ని n ఫ్యాక్టోరియల్ ని n నుంచి n మైనస్ 2 దాకా రాశాను. ఓకేనా, ఒకవేళ n మైనస్ 3 ఉంటే n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ దాకా రాసుకోవచ్చు మనం. ఓకేనా, ఇప్పుడు డినామినేటర్ లో 2 ఫ్యాక్టోరియల్ అంటే ఇప్పుడు 2 ఇంటూ 1, ఈ 2 ఫ్యాక్టోరియల్ మనం 2 ఇంటూ 1 లెక్క రాసుకోవచ్చు కదా, డన్. ఇంటూ ఇక్కడ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్, న్యూమరేటర్ లో ఉన్న n మైనస్ 2 అండ్ డినామినేటర్ లో n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతే ఇప్పుడు మనకు మిగిలేటది ఏంటి, ఇక్కడ 2 ఇంటూ 1 అంటే 2 1 ఎంత, 2 1 2. ఓకేనా, n ఇంటూ n మైనస్ 1 బై 2 వస్తుంది. అంటే NC2 వాల్యూ ఇంత, n ఇంటూ n మైనస్ 1, ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 డివైడెడ్ బై 2. ఓకేనా, డివైడెడ్ బై 2. ఇక్కడ ఏముంది, p స్క్వేర్ ఉంది కదా, p స్క్వేర్, q పవర్ n మైనస్ 2 అండి, ప్లస్ సో ఆన్ అప్ టు ఎక్కడ వరకు అంటే n ఇంటూ NC1, n ఇంటూ ఇక్కడ NCN అంటే 1 వస్తుంది దాని వాల్యూ. ఓకే, NCN అంటే 1 వస్తుంది, మీరు ఒకసారి చేసుకుని చూసుకోండి NCR ఫార్ములా ప్రకారం. ఇక్కడ నెక్స్ట్ p పవర్ n ఉంది ఇంటూ, ఓకే ఇక్కడ ఒక చిన్న చేంజ్ అండి, చిన్న చేంజ్ ఏంటంటే ఇక్కడ NCN ఉంది కదా, ఈ NCN ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు ఇంకా అంటే ఇంటూ n మైనస్ CN మైనస్ 1, n మైనస్ 1 CN మైనస్ 1 అని రాసుకోవచ్చు. ఈ NCN ని నేను ఇక్కడ ఎక్స్టెండ్ చేశాను. ఓకే, గుర్తుంచుకోండి, ఇక్కడ p పవర్ n ఇంటూ ఇక్కడ q పవర్ ఇక్కడ ఏం లేదు కదా, 0 అవుతుంది. q పవర్ 0 వాల్యూ ఎంత, q పవర్ 0 వాల్యూ 1. ఓకేనా, డన్. ఇప్పుడు కొద్దిగా సాల్వ్ చేసాం కదా, ఇక్కడ న్యూమరేటర్ లో 2 డినామినేటర్ లో 2 గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా క్యాన్సిల్ అయిపోయినాయి తీసేసిన తర్వాత మనకు మిగిలేటి ఏంటో రాద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇదంతా μ1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు అండి, ఇప్పుడు NP ఇంటూ q పవర్ n మైనస్ 1 యాజ్ ఇట్ ఈస్ గా ఏం చేంజ్ చేయకుండా అదే విధంగా రాయండి. ప్లస్ ఈ 2 క్యాన్సిల్ అయింది, మిగిలింది ఏంటి, ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 మిగిలింది. అలాగే ఇక్కడ p స్క్వేర్ ఇంటూ q పవర్ n మైనస్ 2 ప్లస్ సో ఆన్ ప్లస్ అప్ టు ఎక్కడ వరకు n ఇంటూ ఇక్కడ NCN. ఇప్పుడు NCN ఫార్ములా ప్రకారం చూసుకునే దాని వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ ఏముంది, ఇంకా n మైనస్ 1 CN మైనస్ 1 ఉంది ఇంటూ p పవర్ n ఉంది. ఓకేనా, p పవర్ n ఇంటూ 1 అంటే p పవర్ n. మరి ఇక్కడ n మైనస్ 1 CN మైనస్ 1 ఎందుకు రాశారు సార్ ఇక్కడ అంటే, మీకు ప్రాబ్లం చేస్తుంటే అర్థమవుతుంది, ఇక్కడ ఎక్స్టెండ్ చేసి ఇక్కడ రాశాను అనేది అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో నుంచి మనం ఏదైనా కామన్ తీయాలి. ఇప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ ఏం కామన్ అవపడుతుందండి, ఇందులో ఇక్కడ NP అనేది మనకు కామన్ ఉంది కదా, n ఇగో ఇక్కడ p అండ్ ఇక్కడ n అండ్ ఇక్కడ p. ఓకేనా, NP అనేది ప్రతి దాంట్లో కామన్ ఉంది కాబట్టి
సో ఇందులో నుంచి మనం ఎన్పిని కామన్ తీద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇదంతా μ1 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు కదా. ఇప్పుడు ఇందులో నుంచి ఈ మొత్తంలో నుంచి నేను ఎన్పి అనేది బయటకి తీసుకొస్తున్నాను, కామన్ అనేది. ఇక్కడ ఎన్పి అనేది బయటకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ మిగిలేటిది ఏంటి, ఇంకా n-1 మిగులుతుంది. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్. ఓకే, ఇక్కడ n అనేది బయటకు వచ్చేసింది. అండ్ ఇక్కడ పి స్క్వేర్ అంటే 2 పీలు ఉన్నాయి, ఒక పి అనేది బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకో పి ఉంటుంది. ఓకేనా. అండ్ ఇక్కడ n-1 ఉంటుంది కదా, ఫస్ట్ n-1 అనేది ఫస్ట్ రాయండి. n-1 అనేది ఫస్ట్ రాసిన తర్వాత ఇక్కడ పీ స్క్వేర్ అంటే ఒక పీ బయటికి వెళ్ళింది కాబట్టి ఇంకో పీ ఇక్కడ మిగులుతుంది. క్యూ పవర్ ఇంటూ క్యూ పవర్ n-2, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్. సో ఆన్ అప్ టు ఎక్కడ వరకు, ఇక్కడ n అనేది బయటకు వచ్చేసింది. అండ్ ఇక్కడ 1, ఇక్కడ చూడండి n-1 cn-1, n-1 cn-1. ఇక్కడ p పవర్ n ఉంది, అంటే ఇక్కడ p బయటకు వచ్చేసింది కదా. ఇక్కడ మరి p పవర్ n ఉంది, అక్కడ p బయటకు వచ్చేసింది కాబట్టి మరి ఇది ఎలా రాయాలి, ఇక్కడ p పవర్ n ఉంది కదా అంటే p పవర్ n అనేది యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. యాజ్ ఇట్ ఈజ్ గా రాసిన తర్వాత ఇంటూ ఈ దీనికి p పవర్ n కి మీరు ఏం చేయాలంటే p పవర్ -1 ని మల్టిప్లై చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఒకవేళ ఇక్కడ చూడండి ఈ p పవర్ పాజిటివ్ ఉంది కదా, p పవర్ +1 ఉంది, ఇక్కడ p పవర్ +1 అంటే మళ్ళీ p వస్తుంది. ఈ p పవర్ అనేది దీనికి మల్టిప్లై అయినప్పుడు ఇక్కడ పవర్ లో +1 అండ్ ఇక్కడ పవర్ లో -1 క్యాన్సిల్ అవుతే దాని వాల్యూ 1 అవుతుంది. మళ్ళీ ఇక్కడ p పవర్ n వస్తుంది కాబట్టి దీనికి p పవర్ -1 ని అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ n ఇంటూ p బ్రాకెట్ క్లోజ్ q పవర్ n-1 ప్లస్ ఇక్కడ n-1 ఉంది కదా, n-1 ని నేను ఏం చేస్తున్నానంటే n-1 c1 రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం మళ్ళీ ఇదే వస్తుంది ఫార్ములా. ఇక్కడ n-1 c1 ఇది ఎలా రాశానంటే ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం ఇది రాశాను, ఒకసారి కనుక్కోండి మీరు ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ p ఉంది కదా, ఇంటూ p ఇక్కడ q పవర్ n-2 ఉంది కాబట్టి q పవర్ n-2 ప్లస్ సో ఆన్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్లస్ సో ఆన్ అప్ టు n-1 cn-1. ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్, బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పైన పవర్స్ ని ఏం చేయాలని చెప్పాను, అడిషన్ చేయాలి. ఇక్కడ n ఇక్కడ -1, n-1 అడిషన్ చేశాను. ఓకేనా, బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ n ఇంటూ p ఇదంతా μ1 డాష్ అనుకుంటున్నాం మనం. ఫస్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ μ1 డాష్ ఇజ్ ఈక్వల్స్ ఇక్కడ n ఇంటూ p ఉంది కదా, n ఇంటూ p బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది మనకు దీని వాల్యూ అంటే మీకు చూడంగానే అర్థం కావాలి. నేను ఇంత ప్రీవియస్ క్వశ్చన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ గా. ఇక్కడ స్టార్టింగ్ క్యూ పవర్ తీసుకోండి, స్టార్టింగ్ క్యూ పవర్ ఎంత ఉంది, క్యూ పవర్ n-1 తీసుకోండి. అలాగే ఇక్కడ ప్లస్ అడిషన్ యాడ్ చేసి అండ్ p అనేది ఎక్కడ ఎండ్ అయింది, p అనేది ఇక్కడ ఎండ్ అయింది కదా, p పవర్ n-1 అనేది ఎండింగ్ ప్లేస్ లో తీసుకోండి, p పవర్ n-1 బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను గమనించండి. ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ p ఉంది కదా, n ఇంటూ p ఇంటూ క్యూ పవర్, ఇక్కడ మనకు పవర్ లో n-1 ఇక్కడ p పవర్ లో n-1 కామన్ ఉన్నాయి కాబట్టి ఈ n-1 నేను హోల్ పవర్ చేస్తున్నాను గమనించండి. q ప్లస్ p హోల్ పవర్ n-1 అర్థమైందా, డన్. ఇప్పుడు ఈ q ప్లస్ p వాల్యూ ఎంత అండి, 1 కదా, అవునా. p ప్లస్ q ఇజ్ ఈక్వల్స్ టు 1 దాని వాల్యూ గుర్తుంచుకోండి. ఇప్పుడు n ఇంటూ p ఇక్కడ q ప్లస్ p వాల్యూ 1 పవర్ n-1. ఇక్కడ 1 పవర్ n-1 ఉన్నని 100 ఉన్నని ఎంత ఉన్నని మళ్ళీ 1 వస్తుంది కాబట్టి 1 ఇంటూ n ఇంటూ p అంటే ఎంత, μ1 డాష్, సారీ ఇక్కడ μ1 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు n ఇంటూ p. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం సెకండ్ నాన్ సెంట్రల్ మూమెంట్ కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ నాన్ సెంట్రల్ మూమెంట్ కనుక్కున్నామండి. సెకండ్ నాన్ సెంట్రల్ మూమెంట్ ఈ వీడియోలో నేను ఓన్లీ నాన్ సెంట్రల్ మూమెంట్స్ చెప్తాను, ఎందుకంటే వీడియో అనేది చాలా లెందీ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను
ఇది పార్ట్ 1 వీడియోగా నేను పెడతానండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో నేను సెంట్రల్ మొమెంట్స్ కనుక్కునేటప్పుడు చెప్తాను ఎలా కనుక్కోవాలనేది. ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి ఓన్లీ నాన్ సెంట్రల్ మొమెంట్స్ కనుక్కున్నాను ఇందులో. సెకండ్ నాన్ సెంట్రల్ మొమెంట్స్ వచ్చేసి బైనామల్ డిస్ట్రిబ్యూషన్ కి ఏమిటి మరి? ఇక్కడ ఇవి కనుక్కోవాలంటే ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది కదా, ఈక్వేషన్ నెంబర్ 1 లో r is equals to 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 1 లో మనం ఏం చేయాలంటే r is equals to 2 ని సబ్స్టిట్యూట్ చేయాలి. మరి ఈక్వేషన్ 1 మీకు గుర్తుంది కదా, మీరు చూసుకోండి, మీరు పేపర్ రాసేటప్పుడు మీరు టర్న్ చేసి చూసుకున్నట్లయితే మీకు ఉంటుంది కదా. ఇక్కడ మ్యూ ఆర్ డాష్ అన్నాడు, ఆర్ డాష్ ఇక్కడ ఆర్ ప్లేస్ లో ఏం చేయాలి, 2 ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఆర్ ప్లేస్ లో 2 ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇస్ ఈక్వల్స్ టు సమేషన్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 నుంచి n వరకు. ఇక్కడ ఎక్స్ పవర్ ఆర్ ఉంటుంది. ఈక్వేషన్ నెంబర్ 1 లో చూడండి, ఎక్స్ పవర్ ఆర్ అంటే ఆర్ ప్లేస్ లో ఏముంది 2 కదా, ఇంటూ ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ ఎన్సిఎక్స్ పీ పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అండి, నేను ఏం చేయలేదు. ఈక్వేషన్ నెంబర్ 1 లో ఆర్ ప్లేస్ లో నేను 2 ని సబ్స్టిట్యూట్ చేస్తాను అంతే, గమనించండి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ ఎక్స్ స్క్వేర్ ఉంది కదండి, ఈ ఎక్స్ స్క్వేర్ కి నేను మైనస్ ఎక్స్ ని ప్లస్ ఎక్స్ ని అప్లై చేస్తున్నాను. గమనించండి, ఈ ఎక్స్ స్క్వేర్ కి నేను ఏం చేస్తున్నాను అనేది గమనించండి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కి నేను మైనస్ ఎక్స్ అండ్ ప్లస్ ఎక్స్ ని అప్లై చేస్తున్నాను. ఓకే, ఇంటూ ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, ఎన్సిఎక్స్ పీ పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. ఓకేనా, ఎన్సిఎక్స్ క్యూ పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయాలి మనం అంటే, ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఉంది. ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ లో నుంచి మనం ఏది కామన్ చేయొచ్చు, ఎక్స్ అనేది కామన్ చేయొచ్చు కదా. సో సమ్మేషన్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 to n, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 to n. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఏం కామన్ చేయొచ్చండి, ఎక్స్ ని కామన్ తీసినట్లయితే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ అంటే ఒక ఎక్స్ బయటకు వచ్చింది కదా, ఇంకొక ఎక్స్ ఏ మిగులుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ అనేది బయటకు వచ్చేసింది. ఇక్కడ ప్లేస్ లో ఏముంటుంది, -1 ఉంటుంది. ఇక్కడ ఏముంది, ప్లస్ ఎక్స్ ఇంటూ ఎన్సిఎక్స్ పీ పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. నేను ఇక్కడ ఇది 2 అనేది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆర్ ప్లేస్ లో నేను ఏం చేశాను, ఈ ఎక్స్ స్క్వేర్ అనేది ఈ ఎక్స్ స్క్వేర్ అనేది ఈ విధంగా చేంజ్ చేశాను. ఎలా చేంజ్ చేశాను, ఈ ఎక్స్ స్క్వేర్ కి నేను మైనస్ ఎక్స్ ని అలాగే ప్లస్ ఎక్స్ ని అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఇందులో నుంచి నేను ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ లో నుంచి ఎక్స్ ని కామన్ తీసినట్లయితే ఈ విధంగా రాశాను. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, ఈ ఎన్సిఎక్స్ పీ పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ ఉంది కదా, దీనికి సెపరేట్ అప్లై చేయాలి. అండ్ ఇక ప్లస్ ఎక్స్ ఉంది కదా, దీనికి సెపరేట్ గా అప్లై చేయాలి. ఓకేనా, ఇక్కడ చూడండి ఇదంతా μ2 డాష్ ఇస్ ఈక్వల్స్ టు కదా. ఇప్పుడు ఈ సమ్మేషన్ ఈ దీనిని సపరేట్ గా అప్లై చేయండి లోపల ఉన్న వాటికి. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఎక్స్ తీసుకుంటాను, ఈ ఎక్స్ కి ఈ సమ్మేషన్ అండ్ ఈ వాల్యూని అప్లై చేస్తున్నాను. ఫస్ట్ సమ్మేషన్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 నుంచి n వరకు తీసుకొని ఇక్కడ ఎక్స్ ఇంటూ ఇది మల్టిప్లై చేస్తున్నాను, ఎక్స్ ఇంటూ ఎన్సిఎక్స్ పీ పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ ప్లస్ ఇప్పుడు ఈ సమ్మేషన్ దీన్ని నేను ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 కి అప్లై చేస్తున్నాను. గమనించండి, సపరేట్ గా అప్లై చేస్తున్నాను. సమ్మేషన్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 to n ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎన్సిఎక్స్ పీ పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. ఓకేనా, ఇక్కడ వరకు ఓకే కదా, ఇక్కడ వరకు ఓకే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ వరకు ఓకే కదా అంతా. నేను ఏం చేశాను, ఎక్స్ స్క్వేర్ ఇలా చేంజ్ చేసి రాసిన. ఇప్పుడు దీన్ని సపరేట్ గా అప్లై చేశాను. సో ఇక్కడ దీని వాల్యూ మీకు గుర్తుండాలి. దీని వాల్యూ ఏంటంటే దీని వాల్యూ ఏంటి, సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 to n ఎక్స్ ఇంటూ ఎన్సిఎక్స్ పీ పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. ఇది మనం ఫస్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్ ఫార్ములా కదా. ఇదంతా ఫస్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్ ఫార్ములా. మీరు ఒకసారి చూడండి బ్యాక్వర్డ్ చేసి, దాని వాల్యూ ఎంత అండి, ఫస్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్ మనకి ఎంత వచ్చింది, μ1 డాష్ ఎంత వచ్చిందండి, n ఇంటూ పి వచ్చింది కదా. ఆ μ1 డాష్ ఫార్ములానే ఇక ఇది. సో ఈ ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, n ఇంటూ పిని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. దీని n ఇంటూ పిని ఇక్కడ ఈ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇదంతా μ2 డాష్ ఇస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ ప్లేస్ లో ఏం చేయాలి, n ఇంటూ పి. ఇదంతా μ1 డాష్ ఫార్ములా కదా. μ1 డాష్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, n ఇంటూ పి వచ్చింది కాబట్టి నేను n ఇంటూ పి సబ్స్టిట్యూట్ చేశాను.
ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు ఈ సమ్మేషన్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 టు n ఇంటూ ఇదంతా ఉంది కదండి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో నేను ఏం చేస్తున్నానో గమనించండి. సమ్మేషన్ నేను ఎక్స్ ప్లేస్లో అప్లై చేస్తున్నా అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 నుంచి n వరకు ఎక్స్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం ఏమొస్తుందో వాల్యూ. ఓకే, ఇప్పుడు సమ్మేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బ్రాకెట్ అప్లై చేయాలి. ఎక్స్ ప్లేస్లో ఒకవేళ 0 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే గమనించండి, ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇదంతా మల్టిప్లికేషన్లో ఉంది. 0 దేనికన్నా మల్టిప్లై అయితే మళ్ళీ 0 అనే వస్తుంది కదా వాల్యూ. సో 0 నిస్పెట్టి ఎక్స్ ప్లేస్లో 1 నుంచి సబ్స్టిట్యూట్ చేసుకుంటారా అండి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏం చేయాలి, నేను 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఉంది కదా, ఎక్స్ ప్లేస్లో 1 మైనస్ 1 ఇంటూ ఎన్సిఎక్స్ ఉంది, ఎన్సిఎక్స్ ప్లేస్లో 1, పీ పవర్ ఎక్స్ ఉంది, పీ పవర్ ఎక్స్ ప్లేస్లో 1, క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్, ఎన్ మైనస్ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో ఏంటి 1 సబ్స్టిట్యూట్ చేయాలి మనం, ప్లస్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకు నెక్స్ట్ 1 అయిపోయింది, ఎక్స్ ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏం చేయాలి, 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో నేను 2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఎన్సి ఎక్స్ ప్లేస్లో ఏంటి 2, పీ పవర్ ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లేస్లో 2, క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో ఏం చేయాలి 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగా ప్లస్ సో అని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నాడు, ఇక్కడ 0 నుంచి n వరకు కదా, 0 నుంచి n వరకు సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఎన్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ప్లేస్లో అక్కడ ప్లస్ సో ఆన్, ఓకే ఇక్కడ ప్లస్ సో ఆన్ ప్లస్ ఎక్స్ ప్లేస్లో ఎన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎన్సిఎక్స్ ఉంది కదా, ఎన్సిఎన్ ఉంది, పీ పవర్ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో ఎన్, క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో ఎన్, బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇక్కడ ప్లస్ ఎన్ అండ్ మైనస్ ఎన్ గెట్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే మనకు ఈ μ2 డాష్ అనే వాల్యూ మనకు వస్తుంది. సో ఇదంతా μ2 డాష్ ఇస్ ఈక్వల్స్ టు μ2 డాష్ వాల్యూ కనుక్కుంటున్నాం కాబట్టి ఇక్కడ n ఇంటూ పి ఉంది కదా, n ఇంటూ పి ప్లస్ n ఇంటూ పి ప్లస్ ఇక్కడ 1 ఇంటూ 1 మైనస్ 1, ఇక్కడ 1 మైనస్ 1 అంటే ఏంటండి, 1 మైనస్ 1 అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది, దీని వాల్యూ ఎంత అవుతుందండి 0 అవుతుంది. ఇప్పుడు 0 దేనికన్నా మల్టిప్లై అయితే ఏమవుతుంది, ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది కదా. సో 0 అనే వాల్యూని మనం పెట్టేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం 2 ఇంటూ 2 మైనస్ 1 చూద్దాం. ఇక్కడ ఏముంది 2 ఉంది కదా, 2 ఇంటూ ఇక్కడ 2 మైనస్ 1 అంటే దాని వాల్యూ ఎంత 1. ఓకేనా, NC2 వాల్యూ ఇంతకుముందే నేను μ1 డాష్ అనుకునేటప్పుడు చెప్తాను. ఇది NC2 NCR ఫార్ములా ప్రకారం చేసినట్లయితే మనకి ఎంత వచ్చిందండి, ఎంత వచ్చింది n ఇంటూ n మైనస్ ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 డివైడెడ్ బై 2 వచ్చింది, అవునా, n ఇంటూ n మైనస్ 1 డివైడెడ్ బై 2. ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న 2 డినామినేటర్లో ఉన్న 2 గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏముంది పీ స్క్వేర్ ఉంది కదా, పీ స్క్వేర్ క్యూ పవర్ n మైనస్ 2 ప్లస్ సో ఆన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు n వరకు కదా, ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 ఉంది కాబట్టి n మైనస్ 1, ఇక్కడ NCN ఉంది కదండి, ఇక్కడ NCN ని నేను ఏం చేస్తున్నానో గమనించండి. NCN ని నేను ఇంతకుముందు ఫస్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్ కనుక్కునేటప్పుడు నేను ఏం చేశాను, ఈ NCN ని ఇలాగే ఉంచి కొద్దిగా ఎక్స్టెండ్ చేసి రాశాను. ఏం రాశాను, n మైనస్ 1 CN మైనస్ 1. ఒకసారి గమనించండి మీరు. ఇప్పుడు ఇది μ2 డాష్ కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే n మైనస్ 2 CN మైనస్ 2 రాస్తున్నాను. ఓకే, ఈ NCN ని నేను ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేశాను. ఓకే, మరి మధ్యలో n మైనస్ 1 ఉంటుంది కదా సార్ అంటే n మైనస్ 1 ఉంటుంది, కానీ నేను అది స్కిప్ చేసి రాశాను. ఎందుకు గమనించండి, ఇక్కడ NCN నేను ఫస్ట్ మూమెంట్ కనుక్కునేటప్పుడు నేను ఏం చేశానంటే n మైనస్ 1 దాకానే రాశాను. ఇక్కడ ఏంది, ఇది μ2 డాష్ కదా, μ2 డాష్ కాబట్టి నేను n మైనస్ 2 CN మైనస్ 2 రాశాను. ఓకే, జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏముంది పీ పవర్ n ఉంది కాబట్టి పీ పవర్ n, ఇక్కడ క్యూ పవర్ 0 వాల్యూ ఎంత అవుతుందండి 1 ఇంటూ పీ పవర్ n అంటే పీ పవర్ n వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ NCN వాల్యూ ఏమవుతుంది, ఇక్కడే డైరెక్ట్ గా చేస్తున్నాను గమనించండి. ఇక్కడ NCN వాల్యూ ఏమవుతుంది, NCN వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఓకే, NCR ఫార్ములా ప్రకారం చూసుకున్నట్లయితే దీని వాల్యూ 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో నుంచి మనం ఏదైనా కామన్ తీయచ్చా ఒక్కసారి గమనించండి. μ2 డాష్ లో నుంచి ఇందులో నుంచి ఏదైనా కామన్ వస్తుందా ఒకసారి గమనించండి.
ఇక్కడ ఎన్పి ప్లస్ ఉంది, ఇక్కడ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్, ఇది బ్రాకెట్ కదండి, ఇది బ్రాకెట్ క్లోజ్ కదా, ఇదంతా బ్రాకెట్ లో ఉంది గమనించండి. ఈ ఎన్పి అనేది సపరేట్ ఉందని మనకి వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు ఎన్పి అనేది యాజ్ ఇట్ ఈజ్ గా రాసి ప్లస్ ఇందులో నుంచి ఈ బ్రాకెట్ లో నుంచి ఏదైనా కామన్ చేయొచ్చా? ఒక్కసారి చూడండి, క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఇక్కడ ఏముంది, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఉంది, పీ స్క్వేర్ ఉంది. ఇక్కడ చూడండి ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఉంది, ఇక్కడ పీ ఉంది, కానీ పవర్ లో ఎన్ ఉంది. దీన్ని ఎలా చేశాను నేను ఇంతకుముందు ఫస్ట్ నాన్ సెటర్ మోడ్ కనుకునేటప్పుడు అలా చేయాలి. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ పీ స్క్వేర్ ని కామన్ తీస్తున్నాను. అర్థమైందా? ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ పీ స్క్వేర్ ని కామన్ తీస్తున్నాను. కామన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏం మిగులుతుంది, క్యూ పవర్ ఎన్ మైనస్ టూ మిగులుతుంది, ప్లస్ అప్ టు సో ఆన్. ఇక్కడ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బయటకు వచ్చేసింది, అండ్ ఇక్కడ ఎన్ మైనస్ టూ సి ఎన్ మైనస్ టూ మిగులుతుంది, ఎన్ మైనస్ టూ సి ఎన్ మైనస్ టూ మిగులుతుంది. ఇక్కడ పీ పవర్ ఎన్ యాజ్ ఇట్ ఈజ్ గా రాసి, మరి ఇక్కడ కామన్ అనేది పీ స్క్వేర్ వచ్చిందిగా బయటికి, పీ పవర్ ప్లస్ టూ వచ్చింది. ఇక్కడ పీ పవర్ ఎన్ ఏం చేయాలి, పీ పవర్ మైనస్ టూ ని అప్లై చేయాలి. ఓకేనా? పీ పవర్ ఇక్కడ ప్లస్ టూ అనేది కామన్ వచ్చింది కాబట్టి ఇక్కడ పీ పవర్ ఎన్కి నేను పీ పవర్ మైనస్ టూని అప్లై చేస్తున్నాను, గమనించండి. ఓకేనా? ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడే చేస్తున్న స్టెప్, మళ్ళీ ఎక్స్టెండ్ చేసేది ఎందుకని, ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి కదా, ఇక్కడ బేస్ పీ ఉంది, ఇక్కడ బేస్ పీ ఉంది, కాబట్టి ఈ పవర్స్ నేను ఏం చేయొచ్చు, అడిషన్ చేయొచ్చు కదా. సో దీన్ని నేను ఏ విధంగా రాస్తున్నాను అంటే పీ పవర్ ఎన్ మైనస్ టూ అని రాస్తున్నాను. అర్థమైందా? పవర్స్ ని యాడ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఏం చేయాలంటే ఇందులో నుంచి మనం ఏం రాయాలి, క్యూ పవర్ స్టార్టింగ్ ఏ విధంగా ఉంది అండ్ పీ పవర్ ఎండింగ్ ఏ విధంగా ఉందో రాయాలి. ఇదంతా మ్యూ టూ డాష్ ఇస్ ఈక్వల్స్ టు కదా, మ్యూ టూ డాష్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎన్ ఇంటూ పీ ఉంది కాబట్టి ఎన్ ఇంటూ పీ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్, ఇక్కడ పీ స్క్వేర్ ఉంది కాబట్టి పీ స్క్వేర్, ఇక్కడ బ్రాకెట్ లో క్యూ పవర్ ఏముంది స్టార్టింగ్, క్యూ పవర్ ఎన్ మైనస్ టూ తీసుకోవాలి, ప్లస్ పీ పవర్ ఎండింగ్ ఏముందో తీసుకోవాలి. పీ పవర్ ఎండింగ్ ఏముందండి, పీ పవర్ ఎన్ మైనస్ టూ అనేది ఎండింగ్ గా ఉంది. డన్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ క్యూ పవర్ ఉంది కదా ఎన్ మైనస్ టూ అనేది, అండ్ ఇక్కడ పీ పవర్ కి ఎన్ మైనస్ టూ అనేది నేను ఏం చేస్తున్నాను అంటే హోల్ పవర్ చేస్తున్నాను. ఓకేనా? ఇదంతా నేను ఏం చేస్తున్నాను, ఇక్కడే చేస్తున్నాను స్టెప్, గమనించండి. కానీ మీరు ఇంకో స్టెప్ కూడా రాయాలి. ఇక్కడ ఎన్ మైనస్ టూ అనేది నేను హోల్ పవర్ చేశాను. ఓకే, మరి ఇక్కడ క్యూ ప్లస్ వన్, క్యూ ప్లస్ పీ వాల్యూ ఎంత అండి, క్యూ ప్లస్ పీ వాల్యూ ఎంత అంటే వన్ మీకు చెప్పాను. క్యూ ప్లస్ పీ వాల్యూ వచ్చేసి వన్. ఇప్పుడు వన్ పవర్ ఎన్ మైనస్ టూ అంటే మళ్ళీ వన్ వస్తుంది కదా, అప్పుడు వన్ ఇంటూ ఇదంటే మళ్ళీ ఇదే వస్తుంది కాబట్టి అప్పుడు మ్యూ టూ డాష్ వాల్యూ ఎంత అవుతుందండి, మ్యూ టూ డాష్ వాల్యూ ఎన్పీ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ పీ స్క్వేర్. ఓకేనా? మళ్ళీ ఇందులో నుంచి మనం కూడా కామన్ తీయాలి. ఈ మ్యూ టూ డాష్ ఇంకా వాల్యూ రాలేదు, ఇందులో నుంచి ఏదైనా కామన్ తీస్తే కామన్ తీసి మనం టర్మ్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇందులో నుంచి ఎన్పిని ఇక్కడ ఎన్పిని కామన్ తీద్దాం. కామన్ తీసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చేస్తున్నాను, ఇందులో నుంచి నేను ఎన్ ఇంటూ పిని కామన్ తీసినట్లయితే ఇక్కడ ఎన్పి అనేది బయటకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ వన్ మిగులుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ ఎన్ అనేది బయటకు వచ్చేసింది, అండ్ అలాగే ఇక్కడ ఈ ఎన్ మైనస్ వన్ మిగులుతుంది కదా, ఎన్ మైనస్ వన్ మిగులుతుంది. అలాగే ఇక్కడ పీ స్క్వేర్ అంటే రెండు పీలు ఉన్నట్టు కదా, రెండు పీలు అంటే ఇక్కడ ఒక పీ బయటకు వచ్చేసింది కదా, మరి ఇక్కడ ఎన్ని పీలు ఉంటాయి, మరి ఒకటే పీ ఉంటుంది. ఓకేనా? కామన్ తీసుడు జాగ్రత్తగా నేర్చుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే ఎన్ ఇంటూ పీ ఉంది కదా, ఎన్ ఇంటూ పీ బ్రాకెట్ క్లోజ్ వన్ ప్లస్ ఈ పీని ఏం చేయండి అంటే ఎన్ కి అండ్ మైనస్ వన్ కి మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఎన్పి ఇక్కడ మైనస్ వన్ ఇంటూ పీ అంటే మైనస్ పీ అవుతుంది, బ్రాకెట్ క్లోజ్ ఇజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ పీ. ఎన్ ఇంటూ పీ ఇక్కడ ఏం చేస్తున్నాను నేను అంటే గమనించండి, ఈ ఎన్పిని ముందు రాస్తున్నాను, అలాగే ఎన్పిని ముందు రాసి ప్లస్ ఈ వన్ ని మైనస్ పీని ఒక బ్రాకెట్ లో రాస్తున్నాను, వన్ ని మైనస్ పీని ఒక బ్రాకెట్ లో రాశాను. ఎందుకు రాశానో గమనించండి, మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు మనకు పీ ప్లస్ క్యూ వాల్యూ ఎంత అండి, వన్ కదా. ఇప్పుడు వన్ మైనస్ పీ వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ ఈ ప్లస్ పిన్ ఇక్కడ ప్లస్ పిన్ ఏం చేయాలంటే ఆ వన్ ది పంపించేస్తే ఏమవుతుంది, వన్ మైనస్ పీ అవుతుంది కదా. సో వన్ మైనస్ పీ వాల్యూ ఎంత, క్యూ కదా. ఈ వన్ మైనస్ పీ ప్లేస్ లో మనం క్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎన్ ఇంటూ పీ
ఎన్పి ప్లస్ ఈ 1 మైనస్ పి ప్లస్లో ఏమొచ్చింది మనకి వాల్యూ క్యూ వచ్చింది. ఓకేనా, ఎన్పి ఇంటూ ఎన్పి ప్లస్ క్యూ. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సెకండ్ నాన్ సెంట్రల్ మూమెంట్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఏం చేయాలి, థర్డ్ నాన్ సెంట్రల్ కనుక్కోవాలి. థర్డ్ నాన్ సెంట్రల్ మూమెంట్ కనుక్కున్నాం. ఓకే, థర్డ్ నాన్ సెంట్రల్ మూమెంట్ అనేది మనం కనుక్కున్నట్లయితే నెక్స్ట్ మనం ఫోర్త్ నాన్ సెంట్రల్ మూమెంట్ కనుక్కున్నాం. నెక్స్ట్ నేను పార్ట్ 2 వీడియోలో సెంట్రల్ మూమెంట్స్ ఎలా కనుక్కోవాలో చెప్తాను. ఈ వీడియో అనేది ఛానల్ ఎంజాయ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, r is equals to 3 అనేది ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు థర్డ్ నాన్ సెంట్రల్ మూమెంట్ వస్తుంది. ఇక్కడ μ3 డాష్ is equals to, ఇక్కడ r ప్లేస్లో నేను 3ని సబ్స్టిట్యూట్ చేశాను, గమనించండి. μ3 డాష్ is equals to ఇక్కడ సమ్మేషన్ x is equals to 0 to and x పవర్ r ఉంది కదా ఈక్వేషన్ నెంబర్ 1లో, ఇక్కడ x పవర్ r ఉంది కాబట్టి r ప్లేస్లో 3 ఇంటూ ఇది పిఎంఎఫ్ వాల్యూ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ q పవర్ మైనస్ x. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ క్యూబ్ని చేంజ్ చేయాలి కదా. ఎక్స్ క్యూబ్ ఇంతకుముందు ఫస్ట్ సెకండ్ నాన్ సెంట్రల్ మూమెంట్ కనుక్కునేటప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ని ఏ విధంగా అయితే చేంజ్ చేసామో ఈ ఎక్స్ క్యూబ్ని కూడా మనం చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి, ఇక్కడ చిన్న ట్రిక్ చెప్తాను, గుర్తుంచుకోండి. ఇక్కడ ఎక్స్ క్యూబ్ని నేను ఏం చేస్తున్నానో గమనించండి క్లారిటీగా. ఎక్స్ క్యూబ్ ఉంది కదండి, నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 రాస్తున్నాను. ఓకేనా, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2. అలాగే ప్లస్ నెక్స్ట్ ఏం చేయాలంటే ప్లస్ అని పెట్టి ఈ ఎక్స్ మైనస్ 2 క్యాన్సిల్ చేసి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 రాయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 రాసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ ప్లస్ పెట్టి మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే ప్రీవియస్ వాల్యూ ఎంత ఉంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఉంది కదా, ఈ ఎక్స్ మైనస్ 1ని క్యాన్సిల్ చేసి ఇక్కడ ఏం రాయాలి, ఇప్పుడు లాస్ట్లో ఎక్స్ రాయాలి మిగిలింది. ఓకేనా, ఇక్కడ సెకండ్ ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేయండి, 3 అనేది మల్టిప్లై చేయండి. అర్థమైంది కదా, క్లియర్గా చెప్పాను నేను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిక్రీజ్ అవుతుంటూ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎక్స్ మైనస్ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఈ వాల్యూ ఇక్కడ రాశాను ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఓకేనా, ఎక్స్ మైనస్ 2 ఇక్కడ ఎక్స్ మైనస్ 1 అనేది క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఎక్స్ ఉంది కదా వాల్యూ, ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చింది మనం లాస్ట్గా. ఇప్పుడు 3 అనేది దీనికి మల్టిప్లై చేశాను. ఎక్స్ క్యూబ్ వాల్యూ ఈ విధంగా గుర్తుంచుకోండి. ఎక్స్ క్యూబ్ వాల్యూ ఏం చేయాలి, ఎక్స్ క్యూబ్ ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఈ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 నుంచి n వరకు. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లేస్లో ఇదంతా సబ్స్టిట్యూట్ చేయాలి కదా మనం, అవునా. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్. ఓకేనా, ప్లస్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్ ఇంటూ ఎన్సిఎక్స్ పీ పో ఎక్స్ క్యూ పో అండ్ మైనస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ మీకు ఏం చెప్పాను, ఈ సపరేట్గా అప్లై చేయండి. ఈ లోపల ఉన్న మూడిటికి, ఈ 3 టర్మ్స్కి ఈ సమ్మేషన్ ఈ పిఎంఎఫ్ వాల్యూని సపరేట్గా అప్లై చేస్తే మనకు థర్డ్ నాన్ సెంట్రల్ మూమెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇదంతా μ3 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు కదా, ఇజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఈ సమ్మేషన్ నేను దీన్ని సపరేట్గా అప్లై చేస్తున్నాను, గమనించండి. ఫస్ట్ దీనికి అప్లై చేద్దాం మనం. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2కి నేను ఏం చేస్తున్నానంటే గమనించండి, క్లారిటీగా గమనించండి. ఇక్కడ ఫస్ట్ దీనికి అప్లై చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 నుంచి n వరకు దీనికి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2కి దీన్ని కూడా అప్లై చేయాలి ఇంటూ ఎన్సిఎక్స్ పీ పో ఎక్స్ క్యూ పో అండ్ మైనస్ ఎక్స్. అయిపోయిందా, ఇప్పుడు ఒక టర్మ్కి మనం అప్లై చేసాం, ఇంకో టర్మ్ ఇది ఉంది కదా, ఈ టర్మ్కి కూడా సమ్మేషన్ అప్లై చేయాలి. సమ్మేషన్ అప్లై చేసే ముందు ఈ 3 అనేది కాన్స్టెంట్ కదా, మన సమ్మేషన్ అనేది ఎక్స్ వాల్యూ చేస్తున్నాం కాబట్టి ఈ 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి 3 అనేది బయట రాసేయండి. ఇప్పుడు సమ్మేషన్ దీనికి అప్లై చేయండి. సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 టు అండ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ మళ్ళీ దీన్ని కూడా అప్లై చేయాలి. ఎన్సిఎక్స్ పీ పవర్ ఎక్స్ క్యూ పవర్ అండ్ మైనస్ ఎక్స్
ప్లస్ మళ్ళీ ఇంకొక టర్మ్ ఉంది కదా ఇక్కడ ఎక్స్ అని, ఈ టర్మ్కి కూడా సమ్మేషన్ దీన్ని అప్లై చేయాలి. సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి n వరకు ఎక్స్ ఇంటూ ఎన్సిఎక్స్ పీ పోవర్ ఎక్స్ క్యూ పోవర్ అండ్ మైనస్ ఎక్స్. ఓకే, ఓకేనా కదా, అంతా ఓకే కదా, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు దీని వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఎన్సిఎక్స్ పీ పోవర్ ఎక్స్, ఇదంతా μ1 ఫస్ట్ నాన్ సెటిల్మెంట్ కనుక్కునేటప్పుడు ఈ వాల్యూ మనకు గుర్తుండాలి. దీని వాల్యూ ఏంటి, μ1 వాల్యూ ఎంత మనకు, μ1 వాల్యూ వచ్చేసి n ఇంటూ పి. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో. అండ్ అలాగే ఇంకెక్కడ వాల్యూస్ ఉన్నాయో ఒకసారి గమనించండి. ఇది ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఇది. ఓకే, డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ వాల్యూ మొత్తం ఎన్పి అవుతుంది కదా, ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది, ఎన్ ఇంటూ పి అవుతుంది. డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేయాలి, ఇదంతా μ3 వాల్యూ కదా, ఈ సమ్మేషన్ అనేది ఇక్కడ అప్లై చేయాలి మనం. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ వాల్యూ మీకు చూసినట్టు అనిపిస్తుంది కదా, ఇక్కడ సమ్మేషన్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 to n x ఇంటూ ఎక్స్ మైనస్ 1. మనం ఇంతకుముందు μ2 వాల్యూ కనుక్కునేటప్పుడు ఈ వాల్యూ వచ్చింది మనకు, ఎన్పి ప్లస్ క్యూ వచ్చింది, కానీ అది μ2 వాల్యూ అండి. ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొద్దు. మళ్ళీ గమనించండి, ఇక్కడ ఏం చేయాలంటే μ3 వాల్యూ కాబట్టి ఈ ఎక్స్ ప్లేస్ లో నేను μ2 లో ఏం చేశాను, ఓన్లీ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 నుంచి 2 వరకు సబ్స్టిట్యూట్ చేసాం మనం. గమనించారా, ఇప్పుడు ఈ μ3 ప్లేస్ లో ఏం చేయాలంటే ఎక్స్ ప్లేస్ లో 0 నుంచి 3 వరకు సబ్స్టిట్యూట్ చేయాలి కంపల్సరీ. ఓకే, దాని ఇప్పుడు చూద్దాం మనం ఎలానో. ఫస్ట్ దీనికి అప్లై చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ సమ్మేషన్ అనేది దీనికి అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, 0 నుంచి n వరకు అన్నాడు, 0ని ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసి ఇదంతా మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 0ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇదంతా 0 అయిపోతుంది కాబట్టి 0 ఇచ్చి పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే 1 మైనస్ 1 ఏమవుతుందండి, మళ్ళీ 0 అవుతుంది కదా. ఈ 0 అయితే ఇక్కడ ఇదంతా మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేసినా ఇదంతా 0 అవుతుంది. ఓకే, 0 ఇచ్చి పెట్టేసేయండి. డన్. 1 కూడా ఇచ్చి పెట్టేసేయండి, ఎందుకంటే ఇదంతా 0 అయిపోయింది కదా. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ 2 అండ్ ఇక్కడ 2 మైనస్ 1. ఓకే, ఇక్కడ కానీ ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 మైనస్ 2 ఏమవుతుంది, అప్పుడు 0 అవుతుంది. 0 అవుతే ఇదంతా మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది కాబట్టి 2ని కూడా ఇచ్చి పెట్టేసేయండి, సబ్స్టిట్యూట్ చేయకండి. నెక్స్ట్ ఏం చేయాలి, 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం మనం ఇక్కడ. ఓకే, 3ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ అనేది వస్తుంది ఒకటి. ఎక్స్ ప్లేస్ లో 3ని, ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్ లో 3ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్ లో 3ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. గమనించండి, ఎన్సి ఎక్స్ ఉంది, ఎన్సి అంటే ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయండి, పీ పోర్ ఎక్స్ ఎక్స్ ప్లేస్ లో 3, క్యూ పోర్ ఎన్ మైనస్ ఎక్స్ ఎన్ మైనస్ 3. ఓకే, ఎక్స్ ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా, ప్లస్ అదే విధంగా సో ఆన్ ఎక్కడ వరకు అంటే n వరకు కదా. నేను 3 దాకా ఎందుకు చేశానంటే ఇది μ3 థర్డ్ నాన్ సెటిల్మెంట్ కాబట్టి నేను 3 వరకు సబ్స్టిట్యూట్ చేశాను. అలా అదే విధంగా ఇంతకుముందు నేను μ2 లో ఓన్లీ 2 వరకే సబ్స్టిట్యూట్ చేసినప్పుడు గమనించండి. ఓకే, ఇప్పుడు n వరకు కదా, మనం n వరకు కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో n ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ n మైనస్ 2 కూడా ఇంటూ ఎన్సి ఎక్స్ అంటే n, పీ పవర్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్ లో n, క్యూ పవర్ n మైనస్ ఎక్స్ ప్లేస్ లో n. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా, డన్. ఇప్పుడు ఇది చేద్దాం మనం, ప్లస్ ప్లస్ ఇప్పుడు ఇది చేద్దాం 3 ఇంటూ ఇప్పుడు దీనికి చేసినట్లయితే గమనించండి, దీన్ని క్లారిటీగా గమనించండి. ఓకే, ఒకవేళ నోట్స్ లో అయినా తప్పు ఉంటే ఇక్కడ చూసి సరి చేసుకోండి, క్లియర్ గా ఇక్కడ అర్థం చేసుకొని ఒకసారి నోట్స్ చూసినట్లయితే మీకు నేను ఎక్కడైతే ఏమైనా మిస్టేక్ చేస్తాను నా కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేస్తాను, నేను దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, ఒకసారి గమనించి మీరే స్టూడెంట్స్ కాబట్టి గమనించి నాకు చెప్పినట్లయితే నేను సరి చేస్తాను. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో 0 నుంచి n వరకు సబ్స్టిట్యూట్ చేయాలి కదా, మరి ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదంతా 0 అయిపోతుంది కాబట్టి 0 ఇసి పెట్టేసేయండి. మరి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ 1 మైనస్ 1 ఏమవుతుంది, 0 అవుతుంది కదా, అప్పుడు మొత్తం 0 అయిపోతుంది కాబట్టి 1 కూడా సబ్స్టిట్యూట్ చేయొద్దు, ఇసి పెట్టేసేయండి. ఇప్పుడు 2 సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఓకేనా, ఎక్స్ ప్లేస్ లో నేను ఏం చేస్తున్నానంటే 2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, ఎన్సిఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో 2, పీ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో 2, క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో 2. ఓకే, నెక్స్ట్ ప్లస్
ఎక్స్ ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్ టు 3 వరకు మనం సబ్స్టిట్యూట్ చేయాలి మీ3 డాష్లో. గుర్తుంచుకోండి 3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 3 మైనస్ 1 ఇంటూ ఎన్సీఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో 3, పీ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో 3, క్యూ పవర్ ఎన్ మైనస్ 3. ఓకేనా? ప్లస్ అప్ టు సో అని ఎక్కడ వరకు ఎన్ వరకు కదా. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏం చేయాలి, ఎన్ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్సిఎన్ పీ పవర్ ఎన్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎన్. ఓకే, క్యూ పవర్ ఎన్ మైనస్ ఎన్ బ్రాకెట్ క్లోజ్. ప్లస్ ఇక్కడ ఎన్పి ఉంది కదా, ఎన్పిని కూడా అప్లై చేయండి. డన్. ఇప్పుడు ఇక్కడ ఒకటి గమనించండి, ఇక్కడనే కొద్దిగా సాల్వ్ చేద్దాం మనకు, ఎందుకంటే కొద్దిగా ఎక్స్టెండ్ అవుతుంది వీడియో. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 మైనస్ 1 అంటే ఎంత అండి? 3 మైనస్ 1 అంటే ఎంత? 2 కదా. ఓకే, 3 మైనస్ 2 అంటే ఎంత అండి? 3 మైనస్ 2 అంటే దాని వాల్యూ 1. డన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకా కొద్దిగా సాల్వ్ చేద్దాం మనం. ఇక్కడ +1 మైనస్ ఎన్ క్యాన్సిల్ అవుతుంది, +1 ప్లస్ ఎన్ అండ్ మైనస్ ఎన్ క్యాన్సిల్ అవుతుంది, సారీ. అండ్ ఇక్కడ కూడా 2 మైనస్ 1 అంటే ఎంత అండి? 2 మైనస్ 1 అంటే 1. ఓకే, అండ్ ఇక్కడ 3 మైనస్ 1 అంటే ఎంత? 3 మైనస్ 1 అంటే 2. అండ్ నెక్స్ట్ ఇంకెక్కడ ఏముందా? ఓకే, ఇక్కడ ప్లస్ ఎన్ మైనస్ ఎన్ క్యాన్సిల్ అవుతుంది. డన్. అన్ని క్యాన్సిలేషన్ అయిపోయినాయి కదా. ఇప్పుడు కొద్దిగా సాల్వ్ చేద్దాం దీన్ని. ఇదంతా mu3 డాష్ వాల్యూ కదా. mu3 డాష్ వాల్యూ ఇక్కడ 3 2 ఎంత అండి? 3 2 ఇంటూ 1, 3 2 ఎంత? 6 కదా. 6 ఇంటూ ఇక్కడ NC3ని ఏ విధంగా రాసుకోవచ్చు అనేది అంటే ఇక్కడ చూడండి, సైడ్కి చెప్తాను, ఇక్కడ రబ్బర్కి చెప్తాను చూడండి, సైడ్కి గమనించండి. ఇక్కడ ఎన్సీఆర్ ఫార్ములా ప్రకారం చేస్తున్నాను నేను. ఎన్సీఆర్ ఫార్ములా గుర్తుండాలి మీకు. NC3 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎన్ ఉంది కదా, ఎన్ ఫ్యాక్టోరియల్ ఉంది. ఎన్ ఫ్యాక్టోరియల్ అని నేను ఇక్కడ డినామినేటర్ లో ఎన్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్ కావాలి కాబట్టి ఈ ఎన్ ఫ్యాక్టోరియల్ ని ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎన్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ దగ్గర రాస్తున్నాను. గమనించండి. ఓకే, 3 ఫ్యాక్టోరియల్ నేను 3 ఇంటూ 2 ఇంటూ 1 రాసుకోవచ్చు కదా. డన్. ఇంటూ ఎన్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ డినామినేటర్ లో న్యూమరేటర్ లో క్యాన్సల్ అవుతుంది. అండ్ మనకు వచ్చిన వాల్యూ ఎంత? ఇప్పుడు NC3 వాల్యూ వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ బ్రాకెట్ లో ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 డివైడెడ్ బై ఇక్కడ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 6 వస్తుంది కదా. 3 2 6. ఓకే, బ్రాకెట్ క్లోజ్. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనకు పీ పవర్ క్యూబ్ ఉంది. పీ పవర్ క్యూబ్ ఇంటూ క్యూ పవర్ ఎన్ మైనస్ 3. ఇక్కడ 6 ఇక్కడ 6 క్యాన్సల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏముంది? ప్లస్ సో ఆన్ ఎక్కడ వరకు? ప్లస్ సో ఆన్ ఎక్కడ వరకు అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 వరకు. అవునా? ఇది కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2. ఇక్కడ ఎన్సిఎన్ ఉంది. ఇక్కడ ఎన్సిఎన్ వాల్యూ ఏమవుతుందంటే దాని వాల్యూ ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం 1 అవుతుందండి. ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం 1 అవుతుంది. ఇక్కడ పీ పవర్ ఎన్ ఉంది కదా, పీ పవర్ ఎన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ క్యూ పవర్ 0 ఉంది. క్యూ పవర్ 0 అంటే దాని వాల్యూ 1 ఇంటూ పీ పవర్ ఎన్ అంటే పీ పవర్ ఎన్ వస్తుంది కాబట్టి పీ పవర్ ఎన్ యాజ్ ఇట్ ఈస్ గా రాశాను. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 3 ఉంది కదా, ఇక్కడ 3 అప్లై చేయండి. 3 ఇంటూ ఇక్కడ 2 1s 2. అవునా కదా. ఇక్కడ బ్రాకెట్ లో ఆ +3 దీనికి మల్టిప్లై అవుతుంది. గమనించండి, ఈ +3 అనేది దీనికి మల్టిప్లై అవుతుంది. మళ్ళీ ఈ బ్రాకెట్ లో మల్టిప్లై చేయాలి, గుర్తుంచుకోండి. 2 ఇంటూ 1 అంటే 2 ఇంటూ ఈ NC2ని ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం చూసుకోండి. ఇక్కడ NC2 ఫార్ములా ప్రకారం చూసుకుంటే 2 ఫ్యాక్టోరియల్ ఇక్కడ 2 అండ్ ఇక్కడ వరకే రాయాలి. ఓకే, ఎన్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ దగ్గర రాసి డినామినేటర్ లో న్యూమరేటర్ లో క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది 2 ఫ్యాక్టోరియల్ కదా. 2 ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు 2 ఇంటూ 1 కదా. ఇది ఎన్సీఆర్ ఫార్ములా ప్రకారం చేశాను. గమనించండి మీరు, ఎన్ ఫ్యాక్టోరియల్ నేను ఎన్ నుంచి ఎన్ మైనస్ 2 దాకా రాసుకున్నాను. ఎందుకు రాసుకున్నాను? ఈ డినామినేటర్ లో ఉన్న ఎన్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ కావాలి కాబట్టి నేను అలా రాసుకున్నాను. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే బ్రాకెట్ లో ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ డివైడెడ్ బై 2 ఇంటూ 1 అంటే 2 కదా. డన్. ఇక్కడ న్యూమరేటర్ లో 2 డినామినేటర్ 2 గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ పీ స్క్వేర్ ఉంది కదా, పీ స్క్వేర్ క్యూ పవర్ ఎన్ మైనస్ 2. ఇక్కడ ప్లస్ ఉంది. 3 2s ఎంత అండి? 3 2s 6. NC3 ఇంతకుముందు మనం కనుక్కున్నాం. NC3 ఫార్ములా ఎంత వచ్చింది మనకి? ఇక్కడ ఎంత వచ్చింది? ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 డివైడెడ్ బై 6. అవును కదా.
న్యూమరేటర్లో డినామినేటర్లో 6 క్యాన్సిల్ అవుతుంది. డన్. ఇక్కడ పీ క్యూబ్ ఉంది, ఒక్కొక్కటి నిమ్మలంగా చేయాలి. ఆగమాగం చేస్తే ఏమవుతుందంటే ప్రాబ్లం అనేది రాంగ్ వస్తుంది. ఇక్కడ పీ క్యూబ్ ఉంది కాబట్టి పీ క్యూబ్ క్యూ పవర్ n మైనస్ 3 క్యూ పవర్ n మైనస్ 3 ప్లస్ సో ఆన్ అప్ టు ఎక్కడ వరకు n ఇంటూ n మైనస్ 1. ఓకే, ఒకసారి దీన్ని రబ్ చేస్తాను, వెయిట్ చేయండి. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇప్పుడు n ఇంటూ n మైనస్ 1 కదా, n ఇంటూ n మైనస్ 1. ఇక్కడ ఎన్సిఎన్ వాల్యూ ఏమవుతుందంటే దాని వాల్యూ 1 అవుతుంది ఎన్సీఆర్ ఫార్ములా ప్రకారం. ఇక్కడ పీ పవర్ n కాబట్టి పీ పవర్ n, క్యూ పవర్ 0 వాల్యూ 1 అవుతుంది కాబట్టి 1 ఇంటూ పీ పవర్ n అంటే మళ్ళీ పీ పవర్ n బ్రాకెట్ క్లోజ్ ప్లస్ ఇక్కడ n ఇంటూ పీ ఉంది కదా, n ఇంటూ పీ. ఓకేనా, మొత్తం అయిపోయింది కదా సాల్వింగ్. ఇక్కడ మనం క్యాన్సల్ అయిపోయిన తర్వాత మిగిలినవి ఫస్ట్ రాసేద్దాం. మిగిలినవి ఏంటంటే ఇక్కడ μ3' ఇక్కడ 6 క్యాన్సిల్ అయింది కదా, ఇక్కడ ఏం మిగిలింది, ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2. ఓకే, ఇంటూ పీ క్యూబ్ క్యూ పవర్ n మైనస్ 3 ప్లస్ సో అని ఎక్కడి నుంచి ఇక్కడ వరకు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2. ఇక్కడ ఏముంది పీ పవర్ n కదా, పీ పవర్ n ప్లస్ ఈ 3 అనేది దీనికి మల్టిప్లై చేయాలని చెప్పాను కదా నేను. ఓకే, అలాగే ఉంచండి, 3 అనేది బ్రాకెట్ లోనే రాయండి. ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది, n ఇంటూ n మైనస్ 1 ఉంది. ఓకే, ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ పీ స్క్వేర్ క్యూ పవర్ n మైనస్ 2 క్యూ పవర్ n మైనస్ 2. ఇక్కడ ప్లస్ మళ్ళీ ప్లస్ ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ పీ క్యూబ్ క్యూ పవర్ n మైనస్ 3 ప్లస్ సో ఆన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ ఇక్కడ పీ పవర్ n. ఇక్కడ ప్లస్ ఏముంది మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ ప్లస్ ఎన్పి ఉంది. ఓకే, ఇప్పుడు ఇందులో నుంచి ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులో నుంచి ఏమైనా చేంజ్ చేయొచ్చా, ఇందులో నుంచి అండ్ ఇందులో నుంచి కామన్ తీసే టర్మ్ ఏమైనా కనబడుతుందా ఒకసారి గమనించండి. మీరు ఇందులో నుంచి నేను ఏం కామన్ తీస్తున్నాను జాగ్రత్తగా గమనించండి. μ3' is equals to n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇక్కడ కూడా ఉంది అండ్ ప్లస్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇక్కడ కూడా ఉంది కాబట్టి నేను n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2ని కూడా కామన్ తీస్తున్నాను. ఇక్కడ పీ క్యూబ్ ఉంది, ఇక్కడ పీ పవర్ n ఉంది కాబట్టి నేను పీ క్యూబ్ని కామన్ తీస్తున్నాను. ఓకే, పీ క్యూబ్ని కామన్ తీసినట్లయితే ఇక్కడ లోపల ఏం మిగులుతుందంటే ఇదంతా కామన్ వచ్చేస్తుంది కదా బయటికి, ఇక్కడ క్యూ పవర్ n మైనస్ 3 మిగులుతుంది. ఓకే, ఇక్కడ ప్లస్ సో ఆన్ అప్ టు ఎక్కడ వరకు n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2 బయటకు వచ్చేసింది. కానీ ఇక్కడ పీ పవర్ n ఉంది, పీ పవర్ n అని యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ఇంటూ ఇక్కడ మళ్ళీ బయటికి ఏమొచ్చింది కామన్, ఇక్కడ పీ పవర్ క్యూబ్ వచ్చింది అంటే పీ పవర్ ప్లస్ 3 వచ్చింది కదా కామన్. ఇక్కడ పీ పవర్ n కి నేను ఏం చేయాలి, పీ పవర్ మైనస్ 3ని అప్లై చేయాలి, బ్రాకెట్ క్లోజ్. అర్థమైంది కదా, ఇది అర్థమైతేనే మీకు క్లియర్ గా ఉంటుంది మైండ్ అంతా. పీ పవర్ ప్లస్ 3 కామన్ వచ్చింది బయటికి కాబట్టి ఈ పీ పవర్ n కి నేను పీ పవర్ మైనస్ 3ని అప్లై చేశాను. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ప్లస్ 3 ఇంటూ మరి ఈ బ్రాకెట్ లో ఉన్న దానిలో నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దానిలో నుంచి మనం ఏం కామన్ చేయొచ్చు అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ పీ స్క్వేర్. ఓకే, ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ ఇక్కడ పీ క్యూబ్ ఉంది, ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ పీ పవర్ n ఉంది. సో ఇందులో నుంచి నేను n ఇంటూ n మైనస్ 1 ఇంటూ పీ స్క్వేర్ని కామన్ తీస్తున్నాను. ఓకేనా, పీ స్క్వేర్ని కామన్ తీసినట్లయితే బ్రాకెట్లో ఏం మిగులుతుంది, ఇక్కడ క్యూ పవర్ n మైనస్ 2 మిగులుతుంది ప్లస్ అప్ టు సో ఆన్ ఎక్కడ వరకు n ఇంటూ n మైనస్ 1 అనేది బయటకు వచ్చేసిందండి. ఇక్కడ పీ క్యూబ్ ఇక్కడ ఏముంది n ఇంటూ n మైనస్ 1 బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ n మైనస్ 2 ఉంది కదా, n మైనస్ 2 మిగిలింది. అలాగే పీ క్యూబ్ ఉంది ఇక్కడ అంటే పీ స్క్వేర్ కామన్ వచ్చింది అంటే ఇక్కడ 3 పీలు ఉంటే 2 పీలు బయటకు వచ్చాయి కాబట్టి ఇక్కడ ఎన్ని పీలు ఉంటాయి, ఇంకా ఒకటే పీ ఉంటుంది. ఇక్కడ క్యూ పవర్ n మైనస్ 3 ఉంటుంది ప్లస్ సో ఆన్. ఓకేనా, మళ్ళీ ప్లస్ సో ఆన్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు n ఇంటూ n మైనస్ 1 అనేది బయటకు వచ్చేసింది. ఓకే, పీ పవర్ n అనేది యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. ఇంటూ ఇక్కడ బయటికి మళ్ళీ ఈ పీ పవర్ ప్లస్ 2 వచ్చింది బయటికి, పీ పవర్ ప్లస్ 2 వస్తే ఈ పీ పవర్ n కి ఏం చేయాలి, పీ పవర్ మైనస్ 2ని మల్టిప్లై చేయాలి, బ్రాకెట్ క్లోజ్. అలాగే ఇక్కడ ప్లస్ n ఉంది కదా, ప్లస్ n ఇంటూ పీ ఉంది కాబట్టి ప్లస్ n ఇంటూ పీ. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూడండి నేను చేసేదంతా. ఓకేనా, ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వ్ చేస్తే మనకు థర్డ్ నాన్ సెటిల్మెంట్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ లాస్ట్కి వచ్చేసింది చూడండి, థర్డ్ నాన్ సెటిల్మెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇదంతా μ3' is equals to కదా,
mu3 dash is equals to అండ్ ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 యాజ్ ఇట్ ఈస్ గా రాయండి n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ p పవర్ క్యూబ్ ఉంది. అండ్ ఇక్కడ ఈ బ్రాకెట్ లో ఉన్న దాన్ని ఎలా రాయాలి, ఇక్కడ చూడండి ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడే చేస్తాను నేను. బేసెస్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పాను, పవర్స్ ని యాడ్ చేయమని చెప్పాను కదా మీకు. పవర్స్ ని యాడ్ చేస్తున్నాను ఇక్కడనే. p పవర్ n మైనస్ 3 అవుతుంది ఇది. సో ఇదంతా ఈ బ్రాకెట్ లో ఉన్నదంతా ఎలా తీసుకోవాలి మీరు, క్యూ ఇక్కడ ఈ పవర్ లో ఇక్కడ చూడండి క్యూ అనేది స్టార్టింగ్ తీసుకోవాలి. క్యూ పవర్ n మైనస్ 3 ప్లస్ పి అనేది ఎండింగ్ తీసుకోవాలి. పి అనేది ఎండింగ్ ఎంత ఉంది, పి పవర్ n మైనస్ 3 ఉంది. డన్. ప్లస్ ప్లస్ 3 ఇంటూ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ పి స్క్వేర్. అలాగే దీంట్లో నుంచి కూడా క్యూ పవర్ ఎక్కడ స్టార్టింగ్ అయింది, క్యూ పవర్ n మైనస్ 2 ఇక్కడ స్టార్టింగ్ అయింది. అలాగే పీ పవర్ అనేది ఎక్కడ ఎండ్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది కదా. ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ ని యాడ్ చేయాలి కదా, అవునా. బేసెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పి అనేది ఎక్కడ ఎండ్ అయింది, ప్లస్ పి అనేది ఎన్ మైనస్ 2 దగ్గర ఎండ్ అయింది. డన్. ఇక్కడ ప్లస్ ఎన్పి ఉంది కదా, ఈ ప్లస్ ఎన్పి మర్చిపోవద్దు, ప్లస్ ఎన్పి. ఓకే, ఇప్పుడు ఇదంతా ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఈ పవర్ లో ఉన్న ఎన్ మైనస్ 3, ఇక్కడ పవర్ లో ఎన్ మైనస్ 3 హోల్ పవర్ చేస్తున్నాను గమనించండి. అండ్ ఇక్కడ కూడా దీన్ని కూడా నేను హోల్ పవర్ చేస్తున్నాను, ఎన్ మైనస్ 2ని దీనికి హోల్ పవర్ చేస్తున్నాను. అప్పుడు క్యూ ప్లస్ 1, క్యూ ప్లస్ పి వాల్యూ ఏమవుతుందండి, ఈ క్యూ ప్లస్ పి వాల్యూ ఎంత, క్యూ ప్లస్ వి వాల్యూ 1. ఈ క్యూ ప్లస్ పి వాల్యూ కూడా ఎంత అవుతుంది, 1. ఫార్ములా ప్రకారం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇప్పుడు 1 పవర్ ఏమన్నా ఉండనివ్వండి, ఇక్కడ కూడా 1 పవర్ ఏమన్నా ఉండనివ్వండి, మళ్ళీ 1 వస్తుంది కాబట్టి ఇప్పుడు 1ని మల్టిప్లై చేయండి దీనికి. ఇదంతా mu3 డాష్ వాల్యూ అండి, వచ్చేసింది మనకు. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ పీ క్యూబ్. 1 ఇంటూ ఇదంటే మళ్ళీ ఇదే వస్తుంది, ప్లస్ ఇక్కడ 3 ఇంటూ n మైనస్ 1 పీ స్క్వేర్. ఇక్కడ 1 ఇంటూ అంటే ఇదే వస్తుంది, ప్లస్ అక్కడ n ఇంటూ పీ ఉంది. డన్. ఇదంతా ఏమిటంటే థర్డ్ నాన్ సెంట్రల్ మూమెంట్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా. ఇప్పుడు ఫోర్త్ నాన్ సెంట్రల్ మూమెంట్ కనుక్కోవచ్చు, కానీ దీనిని మీకు ఫోర్త్ నాన్ సెంట్రల్ మూమెంట్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఓకేనా, ఎందుకంటే మీకు చేస్తే అర్థమవుతుంది ఎలా అవుతుంది ప్రాసెస్ అనేది, మీకు అర్థం కావాలి కాబట్టి ఫోర్త్ నాన్ సెంట్రల్ మూమెంట్ నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను. అండ్ ఇంటూ కూడా ఇస్తానండి, ఎలా కనుక్కోవాలనేది ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫోర్త్ నాన్ సెంట్రల్ మూమెంట్ కనుక్కోవడానికి కొద్దిగా ఇంటి ఇస్తాను, మీరు కనుక్కోవాలి. కనుక్కొని నాకు కింద కామెంట్ బాక్స్ లో నాకు మెసేజ్ చేయండి. ఓకేనా. ఫోర్త్ నాన్ సెంట్రల్ మూమెంట్ అనేది మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఫోర్త్ నాన్ సెంట్రల్ మూమెంట్ అనేది హోంవర్క్ ఇస్తాను. ఏం లేదు, ఆర్ ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేయాలి నీ ఈక్వేషన్ నెంబర్ 1 లో. మరి ఈక్వేషన్ నెంబర్ 1 లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే mu4 డాష్ ఇస్ ఈక్వల్స్ టు సమ్మేషన్ x ఇస్ ఈక్వల్స్ టు 0 టు n x పవర్ r ఉంది కదా, r ప్లేస్ లో ఏంటి 4 కదా, ఇంటూ ncx p పవర్ x q పవర్ n మైనస్ x. ఓకే, అందరూ ఇక్కడ x పవర్ 4 ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలనేది చిన్న కన్ఫ్యూజింగ్ ఉంటుంది. నేను x పవర్ 4 ప్లేస్ లో ఏం రాయాలి ఇప్పుడు చెప్తాను వినండి. ఇక్కడ క్లియర్ గా చూడండి, x పవర్ 4 ప్లేస్ లో మీరు ఏం చేయాలంటే ఇంతకు ముందు ఎక్స్ పవర్ క్యూబ్ ప్లేస్ లో ఏ విధంగా అయితే మనం నీకు ట్రిక్ చెప్పాను మీకు, అదే విధంగా ఎక్స్ పవర్ 4 కూడా ట్రిక్ ఉంటుంది. ఒకటి చూడండి, ఎక్స్ పవర్ 4 ఉంది కాబట్టి మనం ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 దాకా రాయాలి. 3 దాకా రాయాలి, 4 ఉంది కాబట్టి 3 దాకా రాయాలి. ఇంతకుముందు ఎక్స్ పవర్ క్యూబ్ ఉంది, 3 ఉంది కాబట్టి మనం 2 దాకైనా రాసాం. ఒకసారి గమనించండి మీరు బ్యాక్వర్డ్ చేసుకొని. సో మళ్ళీ ఇక్కడ ప్లస్ అని అప్లై చేసి ఇక్కడ ఈ ఎక్స్ మైనస్ ప్రీవియస్ లో ఉన్న ఎక్స్ మైనస్ 3 కట్ చేసి ఇక్కడ దాకానే రాయాలి, 2 దాకానే రాయాలి. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 దాకానే రాయాలి. మళ్ళీ ప్లస్ అప్లై చేసి ప్రీవియస్ లో ఉన్న ఎక్స్ మైనస్ 2ని క్యాన్సిల్ చేసి ఇక్కడ 1 వరకే రాయాలి. మళ్ళీ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 అక్కడ వరకే రాయాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఇది మొత్తం ఇక్కడ ఉంది కదా, ఈ ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ చేసి ఎక్స్ దాకానే రాయాలి. ఓకేనా, ఇది ట్రిక్ అండి, ఇది గుర్తుంచుకోండి. ఎక్స్ పవర్ 4 వాల్యూ ఇదంతా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకటి గమనించండి మీరు, దీనికి ఏంటంటే దీనికి 6 మల్టిప్లై చేయండి, దీనికి 7 మల్టిప్లై చేయండి. ఓకేనా, దీనికి 6 అండ్ దీనికి 7 మల్టిప్లై చేయాలి. ఓకే, మనం ఇంతకుముందు థర్డ్ సెంట్రల్ మూమెంట్ అనుకున్నప్పుడు ఏం చేసాం, థర్డ్ నాన్ సెంట్రల్ మూమెంట్ ఇక్కడ ఒక్కనే ఉంది కాబట్టి మనం 3 సబ్స్టిట్యూట్ చేసాం. దానికి ఇక్కడ ఈ 6ని మల్టిప్లై చేశాను, ఇక్కడ 7 మల్టిప్లై చేశాను, గమనించండి. ఓకే, ఇప్పుడు ఇదంతా ఎక్స్ పవర్ 4 వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఈ సమ్మేషన్ ఉన్న దీన్ని సపరేట్ గా అప్లై చేసి ఇంతకు ముందు నేను ఏ విధంగా అయితే కనుక్కున్నానో థర్డ్ నాన్ సెంట్రల్ మూమెంట్ లో
అదే విధంగా కనుక్కోండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్తానంటే సెంట్రల్ మూమెంట్స్ ఎలా కనుక్కోవాలో చెప్తాను ఈ క్వశ్చన్ సంబంధించింది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జాగ్రత్తగా మళ్ళీ రివైండ్ చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకొని ఒక నోట్బుక్ ముందర పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి. కింద డిస్క్రిప్షన్లో ఈ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో క్లియర్గా ఒక వీడియో లింక్ ఇచ్చాను, అది చూసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యే విధంగా చేస్తారు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.